పోతున్నటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్నటువంటి ముంబైలో ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్. ఇది చిరకాల వాంఛ. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇండియా టీంకి అది అందని ద్రాక్ష లాగానే ఉండిపోయింది. ఉమెన్స్ కూడా మెన్స్ కంటే కూడా మంచిగా ఆడిరు. మెన్స్ లెక్క విరోచితమైన పోరాటం చేసి మొన్న ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్స్లో గెలిచి ఫైనల్స్లో అడుగుపెట్టిరు. మరొక్క మెట్టు ఒక్క అడుగు వేసిర్రు అనుకో, ఒక్క మ్యాచ్ గెలిస్తే మన 30 సంవత్సరాల చిరకాల వాంఛ కూడా నెరవేరుతుంది. అందరు కూడా క్రికెట్ ప్రేమికులు, క్రికెట్ అభిమానులు, యావత్ భారతదేశం కూడా రేపటి రోజు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది బస్తీలలో, కాలనీలలో విద్యార్థులే కానీ, క్రికెట్ ప్లేయర్లే కానీ ప్రతి ఒక్కరు కూడా భారతీయులు ఈ మధురమైన ఘట్టాన్ని తిలకించాలని ఎంతో ఆశగా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ప్లేయర్స్. ఇండియన్ టీం మొన్న ఏదైతే ఆస్ట్రేలియా టీం పైన ఎంత మంచిగా ఆడిందో అంతకంటే ఇంకా మంచిగా ఆడాలి. అందరూ ఇండియన్ టీం ప్లేయర్స్ అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాము. 140 కోట్ల భారతదేశ ప్రజలందరూ కూడా మీ విజయం కోసం, రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు 140 కోట్ల ప్రజల ఆశని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా జమీమాకి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ఇండియన్ ఉమెన్స్ కెప్టెన్ కౌర్ గారికి, అట్లాగే రీచా ఘోష్ గారికి, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, మిగతా ప్లేయర్లు అందరు కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిర్రు. అందరూ ఆల్రౌండర్ ప్రదర్శన చేసిర్రు. బౌలర్లకి, బ్యాట్స్మెన్లకి. ఇండియాలో ఇప్పుడు బ్యాటింగ్కి కొదవే లేదు. షఫాలి వర్మ కాడ నుంచి ప్రతి ఒక్కరు, దీప్తి శర్మ వరకు అందరూ కూడా మంచిగా ఆడే వాళ్ళే ఉన్నారు. అందరూ అమ్మాయిలు సూపర్గా ఆడుతూ ఉన్నారు. బౌలింగ్ కూడా నెంబర్ 1గా ఉంది. రాధా యాదవ్ కానీ, క్రాంతి గౌడ్ కానీ, మిగతా పిల్లలందరూ కూడా శృతి మందాన కానీ ప్రతి ఒక్కరు మంచిగా ఆడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ అమ్మాయిలకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి మీరు కప్పుని తీసుకొని రావాలి. 100% 140 కోట్లు ప్రజలు కూడా దేవుణ్ణి మొక్తా ఉన్నారు. ఖచ్చితంగా గెలవాలి. వి వాంట్ విక్టరీ.